కొన్ని సంవత్సరాల తర్వాత రాజేష్ తన కూతురికి టెలిస్కోప్ కొనిచ్చారు. అనన్య ఆనందానికి అవధులు లేవు. ప్రతి రాత్రి ఆకాశాన్ని పరిశీలించేది, సైన్స్ పుస్తకాలు చదివేది, అంతరిక్షం గురించి నేర్చుకునేది. అలాగే స్కూల్లో సైన్స్ ఫెయిర్ లో గిఫ్ట్ కూడా గెలుచుకునేవారు. అందరూ ఆమెను స్పేస్ గర్ల్ అని పిలిచేవారు. మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న పట్టణంలో నెలకు 20,000 జీతంతో జీవిస్తున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఉండేది. ఇంట్లో డబ్బులు ఎప్పుడూ ఉండేవి కావు, అలాగే అప్పులు కష్టాలు ఎప్పుడూ ఉండేవి. కానీ అదే ఇంటి కూతురు ఏళ్ల తర్వాత అమెరికాలోని నాసాలో శాస్త్రవేత్తగా చేరారు. ఎలా? ఒక చిన్న పొదుపు, ఒక చిన్న సేవింగ్స్, ఒక పెద్ద కళ, అలాగే ఒక తెలివైన డెసిషన్. మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న పట్టణంలో రాజేష్ అనే వ్యక్తి ఉండేవారు. చిన్న ఉద్యోగం, నెలకు 20,000 జీతం, భార్య కవిత, కూతురు అనన్య. కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీతోటే గడిపేది. ప్రతి నెల జీతం వచ్చిన కొద్ది రోజులకే డబ్బు మొత్తం అయిపోయేది. అద్దె, రేషన్ సరుకులు, స్కూల్ ఫీజులు, ఇలా అన్ని కలిపి ఖర్చులైతే ఎక్కువగా ఉండేవి. ఒకరోజు అనన్య స్కూల్ నుంచి వచ్చి చెప్పింది, నాన్న నాకు టెలిస్కోప్ కావాలి అని. ఆమెకు నక్షత్రాలు, అంతరిక్షం అంటే చాలా ఇష్టం. టెలిస్కోప్ కొనడానికి డబ్బులు లేవు. ఆ రోజు తండ్రి చాలా బాధపడ్డారు. ఆ రాత్రి రాజేష్ ఒక నిర్ణయం తీసుకున్నారు. స్మార్ట్ సేవింగ్ డిసిషన్. ప్రతి నెల కొంత డబ్బు పొదుపు చేస్తాను. జీతం ఎంత తక్కువైనా నేను నెలకి 1000 రూపీస్ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారు. కుటుంబం మొత్తం సహకరించింది. అనవసర ఖర్చులు తగ్గించారు. కొత్త బట్టలు తక్కువ కొనుగోలు చేసేవారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. కొద్దిగా సేవింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇన్వెస్టింగ్ ఇన్ డ్రీమ్స్ అంటే వాళ్ళ కలల కోసం డబ్బులు ఖర్చు పెట్టకోకుండా కొన్ని సేవింగ్స్ అయితే చేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజేష్ తన కూతురికి టెలిస్కోప్ కొనిచ్చారు. అనన్య ఆనందానికి అవధులే లేవు. ప్రతి రాత్రి ఆకాశాన్ని పరిశీలించేది, సైన్స్ పుస్తకాలు చదవడం, అంతరిక్షం గురించి తెలుసుకోవడం, సైన్స్ ఫెయిర్ లో గిఫ్ట్ తెచ్చుకోవడం, పార్టిసిపేట్ చేసుకోవడము. అందరూ ఆమెను స్పేస్ గర్ల్ అని పిలిచేవారు. అనన్య అయితే చాలా కష్టపడి అయితే స్కూల్లో చదివేది, అలాగే స్కాలర్షిప్స్ కూడా సంపాదించేది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం వచ్చింది. ఆమె కల ఒక్కటే, నేను అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలి అని అనుకునేది. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసేది. ఎక్కువ గంటలైతే సమయం చదువు కోసమే కేటాయించేది. ఒకరోజు అమెరికా నుంచి ఒక ఈమెయిల్ అయితే వచ్చింది. అనన్య ఎంపికైన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ. చంద్రయాన్, మార్స్ మిషన్స్, ఉపగ్రహాలు మరియు అంతరిక్ష పరిశోధనలను నిర్వహిస్తూ ఉంటారు. రాజేష్ కు తన కూతురు చెప్పింది, నాన్న మీరు సేవ్ చేసిన 1000 రూపాయలు నా కలలకు ఒక మెట్టు అయింది అని. తండ్రి కలలో ఆనంద భాష్పాలు, ఒక చిన్న సేవింగ్స్, ఒక పెద్ద విజయం. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రపంచ స్థాయికి విజయంకి మూలమెట్టు. డబ్బు తక్కువగా ఉండడం సమస్య కాదు, సేవింగ్స్ లేకపోవడమే పెద్ద సమస్య. చిన్న సేవింగ్స్ పెద్ద కలలను నిజం చేస్తాయి. పిల్లల భవిష్యత్తు విద్యకు పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ వృధా కాదు. ఈరోజు సేవ్ చేసిన చిన్న మొత్తం రేపు పిల్లల ఫ్యూచర్ కోసం పెద్దదిగా కావచ్చు. ఇలాంటి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ డ్రీమ్ జాబ్ ఏంటో అది కూడా చెప్పండి.